సందర్భంగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందంటే ఈ ద్రవిడ యూనివర్సిటీ రావడానికి కారణం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజు మేమందరం కూర్చొని ఆలోచించాం. మా ఆలోచన ఆ రోజు అప్పట్లో 4 రాష్ట్రాలు ఉన్నాయి, ఇప్పుడు 5 రాష్ట్రాలైనాయి. దక్షిణ భారతదేశంలో ఉండే ద్రవిడ కల్చర్కు ఒక యూనివర్సిటీ ఉంటే బాగుంటుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కలిసి ఐకమత్యాన్ని పెంచే విధంగా ఉండాలి. అందుకని ఎక్కడ పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు నేను కూడా ఆ నిర్ణయంలో భాగమైనప్పుడు నేను ఆయనతో చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బెస్ట్ ప్లేస్ కుప్పం. దానికి కారణం ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, కేరళ ఎటూ కలవలేదు కాబట్టి 4 రాష్ట్రాలకు అనువైన స్థలం కుప్పం అనే నియోజకవర్గంలో ఈ గుడెపల్లెలో ఈ ద్రవిడ యూనివర్సిటీ పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తర్వాత నేను వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మళ్లీ అభివృద్ధి చేశాం. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఇక్కడ కూడా ఎలాంటి పాలన జరిగారో మనం చూశాం. విశ్వవిద్యాలయాలు, దేవాలయాలు వరకు చూసుకోవాల్సిన ఈ విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు క్షేత్రాలుగా మారిపోయిన పరిస్థితి, చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చాయి. ఏది ఏమైనా ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలుగు జాతి ఆత్మగౌరవానికి పనిచేసిన ఎన్టీ రామారావు గారిని కూడా ఈ శుభ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు భారతదేశం ఒక పక్క ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, ఇంకొక పక్కన మీరు చూస్తే టెక్నాలజీ రెవల్యూషన్ 94-95 ఆ ప్రాంతంలో అర్లీ 90s లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. నేను 1995లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఆర్థిక సంస్కరణలకి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఆంధ్రప్రదేశ్ నాంది కావాలని దానికి శ్రీకారం చుట్టాను. రెండోది, టెక్నాలజీకి తెలుగువారు చిరునామా కావాలని నేను టెక్నాలజీని ప్రారంభించాను. ఎవ్వరికీ తెలియని రోజుల్లో ఐటీని ప్రోత్సహించింది, ఐటీని పెంచింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎవరి చేతుల్లో చూసినా సెల్ ఫోన్లు ఉన్నాయి. ఆ రోజు బిఎస్ఎన్ఎల్ మొనోపలి. ఏదైనా ఒక ఫోన్ చేయాలంటే వారం రోజులు పట్టేది, లైట్నింగ్ కావాలంటే ఒక వారం రోజులు. ఎవరైనా ఆ రోజు ఆపరేటర్ తెలిసిన వాళ్ళు ఉంటే మాన్యువల్ ఎక్స్చేంజెస్ కాబట్టి ఆపరేటర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్ని కట్ చేసి మన ఫోన్ ఇచ్చేసేవాడు. అలాంటి రోజులవి. ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్తో దేవేగౌడ గాని, గుజరాల్ గాని, తర్వాత వాజ్పేయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ